అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు. సూర్యుడు పుట్టిన రోజు. రథసప్తమి చాలా శక్తివంతమైనది. ఇలా చేస్తే చాలు 7 తరాల ఐశ్వర్యం. మాఘమాసంలోనే శుక్లపక్షంలో 7వ రోజును రథసప్తమిగా జరుపుకుంటారు. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. సూర్య భగవానుడు పుట్టినరోజు. రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షలను ప్రసరింపచేస్తాడని విశ్వాసం. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగుల బాధలు నుండి విముక్తి లభించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఫిబ్రవరి 4 మంగళవారం నాడు రథసప్తమి పండుగను జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు, దానాల వలన కోట్ల రెట్ల పుణ్యఫలములను, ఆయురారోగ్యాలను, సంపదలను పొందవచ్చు. ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులను, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా జిల్లేడు ఆకులు ఉంచుకొని స్నానం చేయవచ్చు. ఈ 7 ఆకులను సూర్యుని 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. ఇవేవి మీ అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర రంగు పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ రథసప్తమి సందర్భంగా ఈ చిక్కుడు జిల్లేడు ఆకులను వంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడు చిక్కుడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా అందరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే సూర్య భగవానుడి అనుగ్రహంతో విపరీతమైన అదృష్టం వరిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి. 7 చిక్కుడుకాయలు, కొత్త చీపురు పుల్లల సహాయంతో రథం తయారు చేయాలి. దీన్ని సూర్యదేవుని రథంగా భావిస్తూ రథాన్ని పూజించాలి. ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో 7 వత్తులతో దీపారాధన చేయాలి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పాలు పొంగించి ఆ పాలల్లో బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమన్నం తయారు చేయాలి. ఈ పరమన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడు ఆకుల మీద వేడి పరమన్నాన్ని నివేదించడం వల్ల ఆకుల్లోని ఔషధ గుణాలు పరమన్నంలోకి చేరే అవకాశం ఉంది. ఇలా దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీదైనా సరే నైవేద్యాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమన్నం వేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ముగ్గు మీద ఎరుపు రంగు ఉండే పూలు పెట్టాలి. మంగళవారం రోజున రథసప్తమి వచ్చింది కావున ఇలాంటి శక్తివంతమైన రోజు సూర్య భగవానుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే మీ జీవితంలో సంపద బాగా పెరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా ఆవును పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. సప్తమి రోజున ఆహారం తినిపిస్తే చాలా మంచిది. రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈరోజు ఇంట్లో మరియు చుట్టుపక్కల వాగ్దానంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులకు కానీ దానం చేయండి. ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం నెల అని అంటారు. ఈ మాఘమాసంలో ఏదైనా ఒకరోజు నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది.
నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది, గోదావరి, కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. ఈ మాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యం స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.